హలో అండి, ఎలా ఉన్నారు? పిల్లలైతే స్కూల్కి రెడీ అవుతున్నారు. ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తూ చూస్తూ కార్తీక మాసం సగం రోజులైతే అయిపోయిందండి. ఇంకా మా పాప మీ అందరికి బాయ్ చెప్తుంది. దాన్ని అలా స్కూల్కి తరివేసి ఇంట్లో వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు తొందరగా వంట చేస్తున్నానండి, ఎందుకంటే అసలే నీళ్ళు రావంట 2 days పాటు. అందుకని చెప్పేసి ఉదయాన్నే వంట చేసేసి గిన్నెలు తోమేసుకున్నాం అంటే ఒక పని అయిపోయిద్దని. సాటర్డే కాబట్టి సాంబార్ పెడుతున్నాను. దాంతోపాటు సింపుల్గా ఉసిరికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఉసిరి దీపాలు ఎలాగో పెడుతూ ఉంటాం కదా, ఇంట్లో పెట్టినవి అలా వేస్ట్ చేయకుండా ఈ విధంగా పచ్చడి చేసుకున్నాం అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఉసిరికాయ పచ్చడి. రెగ్యులర్గా చేసుకున్న ఉసిరికాయ పచ్చడిలా కాకుండా ఈ విధంగా ఆవిరి మీద మగ్గ పెట్టేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఉసిరికాయల్లో ఉన్న విత్తనాలు తీసేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నామంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక నిమ్మకాయ పిండుకొని తాలింపు పెట్టుకున్నాం అంటే ఎంతో టేస్టీగా ఉండి ఉసిరికాయ పచ్చడి.